నమస్తే అండి అందరికి. నేను ఈ విషయం మీద అసలు వీడియో చేస్తానని నేనైతే కల్లో కూడా అనుకోలేదు. ఎందుకంటే మనం ఏదో సాదాసీదాగా పని చేసుకొని బ్రతికే వాళ్ళము. మనకెందుకు అని అనుకుంటాం గదా! ఎవరమైనా. కానీ ఒక విషయం మీద నాకు 2 రోజుల నుంచయితే కొంచెం ఆలోచిస్తున్నాను. ఆలోచన పడింది. ఎందుకు అంటే శ్రీకాకుళం జిల్లాలోని ఇస్కాన్ వాళ్ళకి సంబంధించిన కూర్మ గ్రామం అనే గ్రామం. అంటే వాళ్ళొక స్పెషల్‌గా, ఇండివిడ్యుయల్‌గా తయారు చేసుకున్న గ్రామం అన్నమాట అది. పురాతన కాలంలోని ప్రజలు ఎలా నివసించేవారు, ఎలా వాళ్ళ తిండి, ఎలా వారి పనితనం ఉండేది, ఎలా వాళ్ళు సృష్టించుకున్నారు అనే దాన్ని ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఒక గ్రామం అయితే సృష్టించుకున్నారు. అక్కడ కొంతమంది నివసిస్తున్నారు. వాళ్ళ వాళ్ళకి సంబంధించిన వీడియోస్ చూస్తుంటే ఎంత ప్రశాంతంగా ఉంటుంది అంటే, జీవితంలో ఈ బాధల బందీలన్నీ కొంచెం తీరిపోయిన తర్వాత లైఫ్‌లో వెళ్ళిపోయి అలాంటి ప్లేసుల్లో బ్రతకాలి అని అనిపించేంత పీస్‌ఫుల్‌గా ఉంటాయి. వాళ్ళ వీడియోసు, వాళ్ళకి సంబంధించిన ప్లేసెస్ అంత ఆనందంగా, అంత ఆహ్లాదకరంగా ఉంటాయి. అలాంటి ప్లేస్‌ని ఎవరో గుర్తు తెలియని వ్యక్తిని తగలబెట్టేశారు. అక్కడ ప్రతి నిత్యం హరినామ సంకీర్తనం జరుగుతుంటుంది. కృష్ణ భజనలు జరుగుతుంటాయి. భగవద్గీత పారాయణ జరుగుతుంటుంది. ప్రతిరోజు క్లాసెస్ జరుగుతుంటాయి పిల్లలకి. చుట్టూ పొలాల్లో వ్యవసాయం చేసుకొని, వాళ్ళకి వాళ్ళు సంపాదించుకొని, వాళ్ళు ఆ తిండిని తింటూ వాళ్ళు ప్రశాంతంగా బతికే వాళ్ళ ప్లేస్‌ని తగలబెట్టేశారు. అయితే దీని గురించి ఏ ఛానెల్‌లో గూడా ఏదో 1, 2 ఛానెల్‌లు తప్పించి ఏ న్యూస్ ఛానెల్‌లో గాని ఎక్కడా గూడా ఒక్క బైట్ గూడా లేదసలు. వెయ్యలేదు. అంటే అది నిజమనా? అబద్ధమనా? వాడెవడో అఘోరి గాడి గురించి నెలల తరబడి వీడియోల మీద వీడియోలు చేసి ఆహ్, వదిలేశారు. ప్రతి పనికిమాలిన విషయాన్ని తీసుకొనొచ్చి యూట్యూబ్‌లో చెత్తలాగా కుక్కేస్తుంటారు. మరి ఇలాంటి వీడియోసు, ఇలాంటివి జరిగినప్పుడు ఎందుకు స్పందించరో నాకర్థం గాట్లేదు. యాక్చువల్లీ నా పనేదో నేను చేసుకొని బ్రతికేదాన్ని. కానీ నాకు ఈ ఇలాంటివి జరిగినప్పుడు వాళ్ళేం తప్పు చేశారు? అది ఎందువల్ల జరిగింది అని గూడా అట్‌లీస్ట్ ఇంతవరకు బయట పెట్టలేకపోయారు. కొంతమందేమంటే షార్ట్ సర్క్యూట్ అని జెప్పేసి కొంచెం విచిత్రంగా గూడా థంబ్‌నెయిల్స్ పెట్టేసి కవర్ చేసుకుంటున్నారు. కొంతమంది యాక్చువల్‌గా రియల్‌గా జరిగింది దుండగులు కాల్చారు అని చెప్పేసి వాళ్ళు బాధపడుతున్నారు. మానసికంగా వాళ్ళని ఎంత ఇబ్బంది పెడుతున్నారో తెలుసా? వాళ్ళకి మనందరి సపోర్ట్ అవసరం లేదా? అంటే మీరు మీ ఇల్లు, మీ గోల, మీ రచ్చ ఇంతే గాని అవతల వాళ్ళెలా వాళ్ళేదో అసలు ప్రపంచానికి దూరంగా ఈ ఫోన్లు ఇవన్నీ తలనొప్పి ఇదంతా లేకుండా హ్యాపీగా బతికే వాళ్ళ జీవితాలను నాశనం జేయటానికని, వాళ్ళు ప్రశాంతంగా ఉంటే చూడలేక ఎవరో దరిద్రులు, దగులుబాజీలు పోయి అసలు వాళ్ళున్న ప్లేస్‌ని తగలబెట్టడం ఏంది, నైట్‌కి నైట్ కాల్చేయడం ఏంది, అంత వాళ్ళ వీడియోస్‌లో చూస్తుంటే ఎంత బాగా చూపిస్తున్నారంటే, ఆ ప్లేస్ ఎలా ఉంది అనేది. అలాంటిది కాల్చి బూడిద దెబ్బ చేసి పట్టేశారు. అసలు మీకు ఏమొచ్చిందో, దానివల్ల ఏం ఒరిగిందో గాని, అంతమంది కడుపులో నుంచి వాళ్ళకి బాధ తన్నుకుంటూ వస్తుంది. వాళ్ళు మాట్లాడుతున్నారు. కాకపోతే వాళ్ళు స్టేబుల్‌గా మాట్లాడుతున్నారు. వాళ్ళు చేసే భజనల వల్ల, వాళ్ళు చేసే నామ సంకీర్తన వల్ల, వాళ్ళు చేసే జపం వల్ల వాళ్ళకి ఆ స్టెబిలిటీ ఉంది కానీ, మనలాంటోళ్ళమైతే గగ్గోలు పెట్టి గోల గోల చేసి రచ్చ రచ్చ చేసేవాళ్ళం ఈ పాటికి. కానీ వాళ్ళు చాలా స్టేబుల్‌గా ఇది ఎవరో చేశారు, ఎందుకు చేశారో తెలియట్లేదు అని చెప్పేసి మాత్రమే చెప్తున్నారు. అట్‌లీస్ట్ ఆ వీడియోస్ చూసి మీకు కనీసం జాలి గూడా కలగట్లేదు అనంటే మీ ఎంత పాషాణ హృదయాలయిపోయినియి. మీరసలు ఎందుకు ఎవ్వరు ఒక్కరు గూడా ఎందుకు స్పందించటం లేదు ఈ విషయంలో? అంటే ఇస్కాన్ వాళ్ళంటే వేరే మతస్థులని మీ అభిప్రాయమా? అసలు అంటే దీన్ని నాకు ఎలా చెప్పాలో, ఎలా మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు. నేనిది ఎలా మాట్లాడితే ఎలా తీసుకుంటారో కూడా తెలియట్లే. కానీ వాళ్ళు మనుషులు, వాళ్ళు ప్రశాంతంగా ఉండి, దైవభక్తిలో బతికే వాళ్ళ జీవితాలను కూడా నాశనం చేయాలని కంకణాలు కట్టుకున్నారు. అంటే మీరు ఇంకా అది ఎలా జరిగింది అనేది అట్‌లీస్ట్ ఇంక పోలీసులు వచ్చి ఇప్పుడు చూస్తున్నా పోలీసులేం చెప్తారు, షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగింది అని ఒక మాట చెప్పేస్తే అయిపోద్ది. ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు. మరి ఎంతవరకు వస్తుందో తెలీదు. కానీ వాళ్ళకి సపోర్ట్ దయచేసి చేయండి. ప్రతి ఒక్కరు గూడా యూట్యూబ్ ఛానెల్‌లో దరిద్రపు గొట్టు వీడియోలు, చెత్త మొహాల వీడియోలు, ఎవడెవడియో ఏంటేంటో ఎక్కడెక్కడో తీసుకొచ్చి నింపే బదులు ఇలాంటి వాళ్ళకి సహాయం జేయండి. అట్‌లీస్ట్ వాళ్ళు మనల్నేం అడుక్కోవట్ల సహాయం చేయమని. నాకనిపించింది. నాకు బాధనిపించింది. కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి వాళ్ళ బాధను చూస్తుంటే. కానీ వాళ్ళు ఆ బాధని కూడా కనిపించకుండా వాళ్ళు అంత స్టేబుల్‌గా ఎలా బతుకుతున్నారు అనేది నాకైతే మిరాకిల్ అన్నమాట. ఏది ఏమైనా మన కన్నయ్య వాళ్ళ పక్కనున్నాడు. చూడండి వాళ్ళకి చేసిన వాళ్ళకి శిక్ష ఖచ్చితంగా పడుతుంది.
అది ఏది ఏమైనప్పటికీ మీకు ఇంకా మంచి నిబ్బరం ఇవ్వాలి భగవంతుడు. మీరింకా మంచి లైఫ్‌ని లీడ్ జేయాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హరే కృష్ణ.